హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక పెరగనున్న జీతాలు పెన్షన్లు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇవాళ ఓ శుభవార్త అయితే అందింది. ఈసారి కరువు భత్యం పెంపుపై క్లారిటీ వచ్చింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా ఈసారి కేంద్ర ఉద్యోగులకు 3% డిఏ పెరిగే అవకాశమైతే ఉందని ఆర్థిక శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూలై 1 నుంచి ఈ డిఏ పెంపు అమల్లోకి రానుంది. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న డిఏ అంటే మూల వేతనంలో 60%గా ఉంది. తాజా పెంపుతో ఇది 63%కి చేరబోతుంది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచి ఆధారంగా ఈ డిఏ శాతాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తుంది. కేంద్రం సాధారణంగా ప్రతి ఏటా కూడా జనవరి 1, జూలై 1 తేదీల నుంచి అమల్లోకి వచ్చేలా 2 సార్లు డిఏను సవరిస్తుంది. గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు 12 నెలల కాలంలోనే వినియోగదారుల ధరల సూచి సగటు ఆధారంగా లెక్కింపు చేస్తారు. ఇక 7వ వేతన సంఘం నిర్దేశించిన లెక్క ప్రకారం డిఏ దాదాపు 63.7%కి చేరింది. అయితే దశాంశ పాయింట్లను మినహాయించే సాంప్రదాయం ఉండడంతో ప్రభుత్వం దీనిని 63%గా ఖరారు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు పెరిగే 3% డిఏ వల్ల ఉద్యోగుల కనీస వేతనం ఆధారంగా జీతాలు పెరగబోతున్నాయి. మూల వేతనం 18,000 రూపాయలు ఉన్న ఉద్యోగికి నెలకి జీతంలో 540 రూపాయలు పెరుగుతాయి. అలాగే బేసిక్ పే 30,000 రూపాయలు ఉన్నవారికి ప్రతి నెల కూడా 900 రూపాయలు, ఒకవేళ బేసిక్ పే 50,000 రూపాయల వరకు ఉంటే వారికి దాదాపు 1,500 రూపాయల చొప్పున పెరగనుంది. ఇక కేంద్ర ఉద్యోగులతో పాటు సమానంగా పెన్షనర్లకు కూడా ఈ 3% డిఆర్ ప్రయోజనం లభిస్తుంది. ఇప్పటికే 8వ వేతన సంఘం అమలు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఈ 3% పెంపు కొంతమేర ఊరటనిస్తుందని చెప్పవచ్చు.